తయారుగా ఉన్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. మీడియాకు వార్నింగ్ ఇచ్చిన కేఏ పాల్, నేను జపిస్తే సర్వనాశనం అనుకుంటా శాపాలు. ఇజ్జత్ కోసం ఎత్తింది ఎస్ఐ అవతారం, కాబోయేవాడు పెట్టిండు బయట బండారం. చిత్తూరు జిల్లా కుప్పంలున్న రామకుప్పం మండలంలో ఎమ్మెల్సీ కార్యాలయం దగ్గర కొంతమంది ఆడోళ్ళు ఎందుకో ఆందోళన చేస్తుర్రు. అగో ఏమన్నా అయితే పోలీస్ స్టేషన్కి పోవాలి కానీ గిట్లా ఎమ్మెల్సీ ఆఫీస్కు ఓవుడేంది, అడుచుకొని వద్దాం పార్రు ఎందుకో మరి. అగో చాలా మంది అమ్మలక్కలు ఇక్కడ జమయ్యి ఏమో చూపిస్తుర్రు. ఏంది ఎవరి మీద నన్న ఫిర్యాదు చేయనీకి పోతే పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు అని గిట్ల ఎమ్మెల్సీ కార్యాలయం దగ్గరకు వచ్చిర్రా ఏంది? ఇక వాళ్ళనే అడిగి తెలుసుకుందాం పారి. వా అక్క జర చెప్పు ముచ్చటేందో. నేను 20 ఏళ్ళు ఇంకా ఉన్నాను. అర్జీలు ఇచ్చి చాలా అయిపోయింది. అడిగినప్పుడు ఇప్పుడు వచ్చేసిందమ్మా నీకు కట్టారు కానీ ఇచ్చిండే రాజకీయ నాయకులులే మమ్మల్ని గౌనించుకునే గవర్నమెంటు లేదు, ఎవరు లే. మేము వచ్చి వైఎస్ఆర్ పార్టీని మాకు న్యాయం చేసేవాళ్ళు లేదు. అయితే ఇస్తాం అదే ఇస్తాం అంటున్నారు కానీ దుడ్డు ఉండే వాళ్ళకి మహారాజులకే ఇచ్చుకుంటున్నారు కానీ మా ఎట్లా కూలీనాలు చేసేవాళ్ళకి మాకు ఏ సహాయము చేయలేదు, మాకేమి ఇవ్వలేదు, యా న్యాయము మాకు ఇవ్వలేదు. వాళ్ళు ఎవరు మాకు సర్పంచులు కానీ పెద్ద మనుషులు కానీ ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ మేము చెప్పేదాన్ని చెవులు వేసుకోలే, మేము వస్తామని బయట వెళ్ళిపోయినారు. వీళ్ళంతా ఒక రాజకీయ నాయకులా, ఒక ఆఫీసులో డ్యూటీ చేసేవాళ్ళు. వీళ్ళు మేము వస్తే మాకు గవర్నమెంట్ వీళ్ళకి ఎందుకు డ్యూటీలో? ఇప్పుడు మేము వచ్చినాం, వాళ్ళంతా రావాలా వీటికి వచ్చి మాట్లాడాలి. వాళ్ళు వచ్చి మాట్లాడే వరకు మేము పోయలేదు, ఈడే ఉంటాం. న్యాయం చేయాలా, మాకు ఇంట్లో సాధించే వరకు మేము పోయలేదు. ఇగో ఇంకో అక్క సుత ఏదో చెప్తుందట ఇనుర్రి. ఇక నువ్వు చెప్పక్క. నుంచి రామకుప్పంలో ఉన్నాను, నాకు అది భర్త లేడు. నేను ఎన్నోసార్లు అర్జీ ఇచ్చినాను, పోయి సర్పంచ్ దగ్గరంతా అడిగినాను. గడప గడపకే వచ్చినాను భరత్ అన్న. ఆ రోజుకి చెప్పినాను పోయేసి, సార్ నాకేమేమి ప్రభుత్వం నుండి నాకేం అందలేదు సార్, నాకు భర్త లేడని చెప్తే పెన్షన్ రప్పించినా నాకు రాలేదు సార్ అని చెప్పినాను. ఆయన ఈమెకేం కావాలో చూడండి అంటే అప్పుడు అందరూ వచ్చినారు, సర్పంచ్లు వచ్చినారు, వాళ్ళు వీళ్ళు వచ్చి మేము చేస్తాం ముందుకు వచ్చినారు. మళ్ళీ అక్కడికి సచివాలయం దగ్గరికి వెళ్ళేసి అప్లై చేస్తే అప్రూవల్ ఉంది, ఇంకా అప్లై చేసినారో చూపిస్తామన్నారు. కానీ ఈ రోజుకి ఇస్తాము, ఎలక్షన్ ముందు అందరికీ ఇస్తామని చెప్పినారు, ఈ రోజుకి ఇవ్వలేదు. నేను అదే అడిగితే అందరికీ ఉన్న వాళ్ళకే ఇచ్చినారు. నేను అడిగినందుకు మీకు వస్తుందని క్యాన్సిల్ పెట్టినామని చెప్తున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు సార్. నాకు భర్త లేడు, నేను అడిగినాను ఇవ్వట్లేదు వాళ్ళు. అది సంగతి ఇన్నరు కదా, గది ముచ్చట. చిత్తూరు జిల్లా కుప్పంలున్న రామకుప్పం మండల కేంద్రానికి చెందిన 20 మంది ఆడోళ్లు ఎన్నికల కోడ్ ముందు వైసీపీ నాయకులు హామీ ఇచ్చి మోసం చేసిర్రని చెప్పి నిన్న తహసీల్దార్ కార్యాలయం దగ్గర బాధితులు నిరసన చేస్తే ఎవ్వరు పట్టించుకోలే, ఆఫీసర్లు తప్పించుకొని పోయిర్రు అని గిట్ల కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం దగ్గరికి పోయి భరత్ కు అర్జీలు ఇచ్చిర్రట. అయితే అసలే ఇప్పుడు ఎన్నికల టైం అని కరెక్ట్ గా చూసుకొని వచ్చుడుతోని ఇక చేసేదేం లేక ఎమ్మెల్సీ భరత్ సుత ఎన్నికల కోడ్ అమలున్న సంగతి మర్చిపోయి 20 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ సుతిచ్చిండట. అయితే ఒకవేళ నిజంగానే ఓట్ల కోసం గనక గిట్ల ఇళ్ల పట్టాలు గనకిస్తే అది గిట్ల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తది. లేకపోతే ఇక వాళ్ళని అక్కడికెంచి పంపాలే అని గిట్ల చెప్పిండో ఏమో తెలియదు గాని చూడాల మరి వీళ్ళ సంగతి ఏం చేస్తారో ఆఖరికి. అయితే ఆంధ్రాలో ఎన్నికల డేట్ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలు ఉన్నదన్న సంగతి చిత్తూరు జిల్లా వీకోటలో ఉన్న కొంతమంది పోలీసులు ఇతర అధికారులు యాద్ మర్చినట్టున్నారబ్బా. ఎందుకో చూడుర్రే. అగో 10వ తరగతి పోరాళ్ళు పరీక్షలు రాసి బయటకు వస్తుర్రు. అగో అందరి చేతుల ఒకటే తీర్లున్న ప్యాడ్లున్నాయి కదా, అందరూ ఒకటే దగ్గర కొన్నరేమో, లేకపోతే ఒకటే స్కూల్ పోరాళ్ళు కావచ్చు, వాళ్ళ స్కూల్లా ఫ్రీగా ఇచ్చిర్రు కావచ్చు, లేకపోతే ఎవరైనా వీళ్లకు ఉత్తగానే ఇచ్చిర్రో ఏమో అనుకుంటున్నారు కదా. అదైతే నిజమేనుల్లా, ఇచ్చింది ఫ్రీనే గాని ఏదో స్వచ్ఛంద సంస్థల్లో స్కూల్ యాజమాన్యమో కాదు. ఏకంగా చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటగౌడ గిట్లా ఆయన ఫౌండేషన్ ద్వారా 10వ తరగతి విద్యార్థులకు స్వయంగా అందజేసిన ప్యాడ్లు, పెన్నులు.
అగో చేసింది మంచి పనే కదా అండ్లేమున్నది అని సోంచాయించకుర్రి. ఎందుకంటే ఎన్నికల కోడ్ 3 రోజుల కింద వచ్చింది. 10వ తరగతి పరీక్షలు 2 రోజుల కింద అవుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పంచనీకి లేదు. ఇక పార్టీలకు సంబంధించిన సామాగ్రి అట్లనే ఆయన ఫోటో పెట్టుకొనున్న వాటిని వేటిని సుత పంచనీకి లేదు. కానీ ఇక అవేమి పట్టించుకోకుండా గిట్ల పంచుడు కోడ్ ఉల్లంఘన కిందికే వస్తది. అయితే ఈ ముచ్చట అక్కడ డ్యూటీలు చేస్తున్న పోలీసోళ్లను ఎన్నికల కోడ్ అమల్లుండగా వీటిని ఎట్లా అనుమతిచ్చిర్రు అంటే అక్కడున్న పోలీసులు అదేం పర్వాలేదనుకుంటా సర్ది చెప్పనీకి చూస్తుర్రు. ఇక గిదే ముచ్చట అక్కడున్న మీడియా ప్రతినిధులు పలమనేరు ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే ఆయన ఖచ్చితంగా ఇది కోడ్ ఉల్లంఘన కిందికే వస్తది, పలమనేరు నియోజకవర్గంలా ఏ పాఠశాల పరీక్షా కేంద్రంలకి ఇట్లాంటివి అనుమతించరాదు అని సంబంధిత ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పుకొచ్చిండు. అయితే గీ ముచ్చట తెలుసుకున్న వైసీపీ ఎంపీపీ మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేసి జాగ్రత్త గుండుల్ని లేకపోతే మళ్ళీ గెలిచినాక మీ కథ చూస్తామనుకుంటా బెదిరిస్తుందట. ఇక అక్కడ అధికారులు పోలీసులు సుత కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి మర్చిపోయిల్లో ఏమో గాని ఇంకా 2 నెలల టైం ఉన్నది అని ఇంకా వైసీపీ నాయకుల పట్ల స్వామి భక్తి చూపిస్తున్నారట. మరి చూడాలే ఇప్పుడు ఈ ముచ్చటను ఎన్నికల సంఘమైనా సీరియస్ గా తీసుకుంటుందో లేదో అనేది. పుర్రెల పుట్టిన బుద్ధి పిడకలతోని పోతుందట నుల్లా. గట్లనే నల్గొండ నార్కెట్పల్లికి చెందిన ఒక మాళవిక అనేట ఆమె మెదడులో పుట్టిన ఒక బుద్ధి ఇప్పుడు చూడుర్రి ఆమెని ఏడదాకా తీసుకుపోయి కూర్చుండబెట్టిందో. ఇక్కడ సోఫాల కర్తవ్యం సినిమాల విజయశాంతి లెక్క కూర్చొని మస్తు పోజులు కొట్టుకుంటున్నది కదా. గీమె స్టైల్ చూసి నిజంగా ఎస్ఐ అనుకునే రుల్లో ఉత్తుత్తి ఎస్ఐ అదేనుల్లా నకిలీ ఎస్ఐ మాళవిక. అగో నకిలీ పోలీసులమని మొగోళ్ళను చూసినాం గాని గిట్లా ఆడోళ్ళు ఎప్పటికంచి మోపైర్రు అని డౌట్ కదా మీకు. అదే చెప్తా చెవులు నిక్కబెట్టుకుని మరీ నుర్రి. నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన మాళవిక నిజాం కాలేజీలా డిగ్రీ చదువుకుందట. అయితే 2018లా ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసిన మాళవిక అన్ని టెస్టులలో వెళ్ళింది గాని మెడికల్ చెకప్లా దృష్టిలోపం కారణంగా పాస్ కాలేదట. అయితే అప్పటికే ఇంట్లో ఎస్ఐ అవుతున్నట్లు చెప్పుకున్న మాళవిక ఎక్కడ ఇజ్జత్ పోతుందో అని చెప్పి ఒక నకిలీ డ్రెస్సు కుట్టించుకొని నకిలీ ఐడి కార్డు చేయించుకొని శంకర్పల్లిలా డ్యూటీ చేస్తున్నా అని చెప్పుకుంటా నార్కెట్పల్లిల సుత ఎస్ఐ తిరుగుడు మొదలుపెట్టింది. అయితే కొన్ని ఆఫీసులకు వెళ్ళింది, కొన్ని టెంపుల్స్ కూడా విఐపి లాగా విజిట్స్కి వెళ్ళిందని మాకు తెలిసింది. కొన్ని ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేయటం ఇవన్నీ కూడా తెలిసింది. ఇదే కాకుండా వాళ్ళ ఎస్ఐనని చెప్పేసి మ్యారేజ్ చేసుకుంటాను కూడా వాళ్ళ చుట్టాల్లో సంబంధం చూశారు. వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు, ఈ అమ్మాయి ఎవరో ఆర్పీఎఫ్ ఎస్ఐ అంటే మీ దగ్గర చేస్తున్నాను ఒక 10 days బ్యాక్. మా దగ్గర ఆర్పీఎఫ్ ఎస్ఐలు ఎవరు లేరని మేము మా కన్సర్న్ మా ఎస్ఐ గారు సాలకమ్మ గారు లోకల్ ఆర్పీఎఫ్ వాళ్ళు చెప్తే మా దగ్గర ఎవరు ఇక్కడ లేరు, నేను ఒక్కడనే ఎస్ఐనని చెప్పారు. సో అప్పటి నుంచి మేము కొంచెం నిఘా పెట్టాము విత్ ఆర్పీఎఫ్ అండ్ జిఆర్పీ. ఇందులో ఆర్పీఎఫ్ వాళ్ళు మెయిన్ రోల్ ఉంది. వాళ్ళే డెకాయ్ చేసి మన క్యాండిడేట్ కాదు మన డిపార్ట్మెంట్కి అని తెలుసుకున్న తర్వాత ది గేవ్ అస్ కంప్లైంట్. ఆ తర్వాత మేము ఐడి కార్డ్ అవన్నీ వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం చూస్తే ఏంటంటే ఈ అమ్మాయి నార్కెట్పల్లి అమ్మాయిని మార్నింగ్ మా ఎస్ఐ గారు, మా లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, అలానే మా డిఎస్పీ శ్రీనివాస్ గారు కూడా మా కంప్లైంట్ వచ్చిన ఒక 10 hours మేము ఈ అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది. సో పేరెంట్స్ బాధపడతారన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి చేస్తున్నానైతే కన్ఫ్యూస్ అయిపోయింది వెంటనే మాకు. సో ఈ అమ్మాయి యూనిఫామ్ కనీసం గుడికి వెళ్ళినా ఫంక్షన్లకు కూడా యూనిఫామ్లో అటెండ్ అవుతుంది. దానివల్ల నిజంగా వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయి నిజంగానే ఇన్స్పెక్టర్ ఏమనుకున్నారు. అంతేకాకుండా ఉమెన్స్ డేకి మొన్న ఫెలిసిటేషన్ కూడా అయిపోయింది. ఈ అమ్మాయి సన్మానాలు కూడా చేశారు ఊళ్ళల్లో. మాకే ఆశ్చర్యంగా అనిపించింది. అలానే కొన్ని ఆఫీసులు కూడా వెళ్ళింది చెక్కింగ్ చేయడానికని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ లాగా. సో మేము ఇంకా ఏమీ డీటెయిల్స్ అయితే మేము తీయలేదు. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మేము ఇవన్నీ వెరిఫై చేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొంచెం మీకు డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ అమ్మాయికి ఇంపర్సన్ అంటే ఫేక్ పోలీస్గా చేసినందుకు సెక్షన్ 170, 419, 420 ఐపీసీ 3 sections కింద కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. 4 months నుంచి కొంచెం రెగరస్గా చేస్తుంది. అంటే యూనిఫామ్లోనే బయలుదేరిద్ది, మళ్ళీ యూనిఫామ్లోనే ఇంటికి వెళ్ళింది. ఈవెన్ గుళ్ళు బళ్ళు ఏదైనా సరే ఫంక్షన్స్ కూడా యూనిఫామ్ తీయదు, అలానే ఉంచుకుంది. దానివల్ల వాళ్ళ అనుమానం వచ్చి మా వాళ్ళని అడిగారు. మా వాళ్ళు కూడా రెగ్యులర్గా చూస్తున్నారు నల్గొండ సైడ్ ఈ ఎవరి ఇన్స్పెక్టర్ అని.
అండ్ మేబీ అంటే సేమ్ బ్యాడ్ మొత్తం టోటల్ మాలాగే ఉండటం వల్ల వాళ్ళనుకొని మేము అనుకొని అట్లా మేము కన్ఫ్యూజ్ అయి ఉన్నాము. బట్ వాళ్ళకి కాబోసే ఫియాన్సీ మన ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ని కన్సల్ట్ చేశాడు. అప్పటి నుంచి మా వాళ్ళు ఆర్పిఎఫ్ వాళ్ళు డెకాయ పెట్టి ఇది మనకు కాదు ఫేక్ అని తెలిసిన తర్వాత మాకు కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత దాని మీద మేము ఇంకొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే గది అసలు ముచ్చట. కాబోయే అబ్బాయి తరపున వాళ్ళు పై అధికారులను అరుచుకుంటే అసలు ముచ్చట గిట్ల బయటపడ్డది. ఇక మేడం దాదాపు ఏడాదికి పైగా గిట్ల ఎస్ఐ అని చెప్పుకుంటా తిరుగుతాందట. ఇక పోలీస్ కొలువులు రానోళ్ళందరూ గిట్లనే చేస్తే ఎట్లక్క? గింత మందిని గింత తెలివిగా మోసం చేస్తేవి. ఇప్పుడు చూడు ఏమైందో జీవితం. ఇదే తెలివి వేరే పని విన పెడితే ఇప్పటికీ ఎంత మంచిగుండు కదా జీవితం. ఎన్నికలు రాగానే హడావిడి చేసి తర్వాత కాన రాకుండా పోయే కేఏపాల్ సారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం మళ్ళొకసారి బయటకు వచ్చిండబ్బా. అయితే ఈసారి జనాల గురించో లేకపోతే రాజకీయాల గురించో కాదుల్లో గిట్లా మీడియా మీదనే పడ్డాడు. చూడు రూపారి. అయితే మొన్నటిదాకా తెలంగాణల ఎన్నికలప్పుడు కనిపించి మొన్నొకసారి జగన్ కోసం సచివాలయం బయట కనిపించి తరువాత ఢిల్లీలో ఇంకోసారి కనిపించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ల ఎన్నికలు అనగానే ఆంధ్రాల వాలిన సారు ఎన్నిసార్లు మీడియా ముంగటికి వచ్చినా గానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు అని ఈసారి ఏకంగా మీడియా మీదనే పడ్డడుల్లా పాల్ సారు. మీడియా ఓనర్స్ గమనించండి, నేను శపించానంటే మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి న్యాయం చేయకపోతే. పనికిమాలందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా, రిపోర్ట్ చేస్తారా, ఫ్రంట్ పేజీలో చూపిస్తారా? పేర్లు చెప్పను. దేవుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు కేఏపాల్ కాదు. దేశం కొరకు వచ్చాను, రాష్ట్రం కొరకు వచ్చాను, ప్రజల కొరకు వచ్చాను. మీ కులంలో పుట్టలేదని నన్ను ఇలా చూస్తున్నారు? ఆ ప్యాకేజ్ టార్గెట్ ఇస్తా డే అండ్ నైట్ ఇస్తాడా? ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా? ఓటు బ్యాంక్ లేని శర్మిలాకి మీరు డే అండ్ నైట్ 3 సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్, ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా? ఇదా మీరు చేస్తుంది న్యాయం? మీడియా రిపోర్టర్స్ ప్రజలకు చెప్తాను, ఏ ఛానల్ వాచ్ చేయొద్దని. అంతేకాకుండా వానర్లు ఎవరు ఎలా సంపాదించారు డబ్బులు పిల్లేసి మీ ఎంట పడతా. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎలాగైతే ఇన్నరు కదా మీడియా ఛానల్స్ పాల్ సార్కు కవరేజ్ ఇవ్వకపోతే శపిస్తాను అందరూ సర్వనాశనం అవుతారు అనుకుంటా బీపీ వచ్చిన లెక్క ఎట్లెగిరిండో. అవును సారు, మీడియా వాళ్ళు చూపెట్టకపోతే నిన్నెవరు చూపిస్తారు ఇంతకు టీవీలా? ఏందో సారు ఏం మాట్లాడతావో నీకే అర్థం కాదు. మీడియా మీద కాదు సారు నువ్వు ఎగిరేది. నీకు జనాలు ఎందుకు ఓటేయాలనో చెప్పుకుంటా జనాలల్లా తిరిగితే అన్ని వాటంతట అవే వస్తాయి సారు. ఇప్పటికైనా ఈ కామెడీ ముచ్చట్లు మాని సిన్సియర్ గా పని చేసుకోరాదు సారు. ఇవి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.